తెలంగాణ వాళ్ళు బద్నాం కావద్దు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ నాయకులను, ఎందుకంటే మాటి మాటికి మనకు మలినం చేసి మనకు ఏదో రకంగా బదనాం చేసి మనోళ్ళని చిన్నగా చేస్తారు అనేది ఆయన బాధ. మనోళ్ళని చిన్నగా చేయనీయద్దు. చాలామంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ వెంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండ్రు, చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్ మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా వాళ్ళకు, నేను చెప్పి వస్తా ఏమని, దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి, ఎవరు చేసినా అల్టిమేట్గా మీరు అందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు, ఎటుకెళ్ళిపోయినా మన లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంతకాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడైతే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రమే ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు ఈ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రయోజనాలు కానీ, కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా, తెచ్చిందేముంది, మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా, అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరని ఆయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8 లక్షలు, 15 వేలు, 9 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత సొల్లుపురాణం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీశ్ అని కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం అయినాడు జై తెలంగాణ అనే జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు, ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతోమంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు, మరి కోదండరాంకి ఏమైంది, ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు, ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఏం కావాలి అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు తెలంగాణ సమాజానికి? బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు, పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000